Hi friends, welcome to our YouTube channel AK Cricket Predictions. Friends, ఈ 2025 Jan 7th Tuesday afternoon 1:45 PM కి BBL మ్యాచ్ నంబర్ 26 ఆప్టర్ స్టేడియం పెర్త్ ఆస్ట్రేలియాలో పెర్త్ స్కోచర్స్ వర్సెస్ మెల్బోర్న్ రెనిగేట్స్ మ్యాచ్ అయితే జరుగుతుంది కదా. ఈ మ్యాచ్ కి సంబంధించి ప్లేయింగ్ 11 పిచ్ రిపోర్ట్, టాస్ విన్నర్ రిపోర్ట్ అండ్ మ్యాచ్ విన్నర్ అనాలిసిస్ అనేది ఈ వీడియోలో చెప్తాం. సో లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. ఇక టీమ్స్ అప్డేట్స్ లోకి వెళ్లే ముందు ఫ్రెండ్స్, మన యూట్యూబ్ సంబంధించి టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది. అందులో ప్రతి ఒక్క లీగ్ సంబంధించి మ్యాచ్ విన్నర్ రిపోర్ట్స్ ఇస్తాం అండ్ దాంతో పాటు మ్యాచ్ ఎంట్రీస్ అండ్ ఎప్పుడు లాస్ కట్ అండ్ బుక్ సెట్ చేసుకోవాలనేది కూడా ఇలా క్లియర్ గా పోస్ట్ చేస్తాం. అండ్ మన వాళ్ళు కొందరు మంచి ట్రస్టెడ్ యాప్ అయితే అడుగుతున్నారు. సో వాళ్ళ కోసం అయితే నా సైడ్ నుంచి మంచిగా కస్టమర్ కేర్ సపోర్ట్ అండ్ ఫాస్ట్ గా విత్డ్రాల్ చేసే ట్రస్టెడ్ యాప్ అయితే మీకు సజెస్ట్ చేస్తాను. సో దానికోసం అయితే మన టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ డిస్క్రిప్షన్ లో అండ్ కామెంట్ బాక్స్ లో పెట్టడం అయితే జరిగింది. ఒకవేళ అది ఓపెన్ కాకపోతే నా వాట్సాప్ నంబర్ అనేది డిస్ప్లే చేస్తున్నా. వాట్సాప్ లో టెలిగ్రామ్ లింక్ అని మెసేజ్ చేస్తే లింక్ ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. అండ్ మీకు ఇది ఒక సైడ్ బిజినెస్ ఆర్ సైడ్ పాకెట్ మనీ ఇలా యూజ్ అవుతుంది. మన ఛానల్ ఫాలో అయినట్టయితే మీకు డైలీ నా సైడ్ నుంచి ప్రాఫిట్స్ అయితే ఇస్తాను. సో ప్రతి ఒక్కరు మన టెలిగ్రామ్ ఛానల్ అయితే జాయిన్ అయిపోయింది. ఆల్రెడీ ఈ టూ టీమ్స్ ఇదే సీజన్ లో తలపడ్డాయి. ఆ మ్యాచ్ మెల్బోర్న్ హోమ్ గ్రౌండ్ లో జరిగింది. అప్పుడు పెర్త్ స్కోచర్స్ టీం 143 టార్గెట్ ని సెట్ చేస్తే ఆ టార్గెట్ ని ఈ రెనిగేట్స్ టీం 2 వికెట్స్ తేడాతో ఆ స్కోర్ ని చేజ్ చేశారు. సో అప్పుడు మ్యాచ్ అయితే ఈ పెర్త్ మీదన ఈ రెనిగేట్స్ టీం గెలిచారు. బట్ ఈ రోజు మ్యాచ్ ఈ పెర్త్ హోమ్ గ్రౌండ్ లో జరుగుతుంది. సో ఈ రోజు మ్యాచ్ లో ఏం జరుగుతుంది అనేది చూద్దాం ఫ్రెండ్స్. ఇక పెర్త్ స్కోచర్స్ చూసుకుంటే వీళ్ళు ఇప్పటి వరకు 6 మ్యాచెస్ ప్లే చేశారు. అందులో 3 మ్యాచెస్ విన్ అండ్ 3 మ్యాచెస్ లాస్ అయ్యి పాయింట్స్ టేబుల్ 4th పొజిషన్ లో ఉన్నారు. వీళ్ళు లాస్ట్ మ్యాచ్ సిడ్నీ థండర్స్ తో లాస్ అయ్యి ఈ రోజు ఈ మ్యాచ్ లోకి వస్తున్నారు. ఆ మ్యాచ్ లో ఈ పెర్త్ టీం ఫస్ట్ బ్యాటింగ్ చేసి ఫిన్ ఎలన్ నుంచి 31 బాల్స్ కి 68 రన్స్ అండ్ కూపర్ కనోల్ నుంచి 31 బాల్స్ కి 43 రన్స్ రావడం చూసాం. సో వీళ్ళ బ్యాటర్స్ వలన అయితే 178 టార్గెట్ ని అయితే మంచిగా సెట్ చేశారు. బట్ ఆ టార్గెట్ ని వీళ్ళ బౌలర్స్ లాన్స్ మోరిస్ నుంచి మాత్రమే 3 వికెట్స్ రావడం చూసాం. అండ్ వీళ్ళ రిమైనింగ్ బౌలర్స్ అందరూ కూడా ప్యూర్ గా ఫెయిల్ అయ్యారు. సో దాని వలన అంత హ్యూజ్ స్కోర్ ను కూడా డిఫెండ్ చేయలేకపోయారు. సో ఆ విధంగా వీళ్ళు లాస్ట్ మ్యాచ్ థండర్స్ మీద లాస్ అయ్యి ఈ రోజు ఈ మ్యాచ్ లోకి ఈ పెర్త్ టీం వస్తున్నారు. అండ్ ఈ రోజు మ్యాచ్ వీళ్ళ హోమ్ గ్రౌండ్ లోనే జరుగుతుంది. సో ఈ యొక్క అడ్వాంటేజ్ ని ఈ పెర్త్ టీం కంపల్సరీగా యూజ్ చేసుకుంటారు. అండ్ వీళ్ళ బ్యాటర్స్ ఫిన్ ఎలన్ రీసెంట్ గా మంచిగా ఫామ్ లోకి అయితే వచ్చారు. అండ్ కూపర్ కొనేల నుంచి కూడా కన్సిస్టెంట్ గా రన్స్ అయితే వస్తున్నాయి. అండ్ వీళ్ళకి మంచి పేస్ బౌలింగ్ యూనిట్ కూడా ఎక్సలెంట్ గా ఉంది. సో ఈ రోజు మ్యాచ్ లో రివెంజ్ టైం అనే చెప్పుకోవచ్చు. సో కంపల్సరీగా మోర్ ప్లాన్స్ అండ్ మోర్ ఎఫర్ట్స్ తో అయితే వస్తారు. ఇక ఈ పెర్త్ స్కోచర్స్ బ్యాటింగ్ కీ ప్లేయర్స్ చూసుకుంటే ఫిన్ ఎలెన్, కూపర్ కనెల్లీ అండ్ ఆస్టన్ టర్నర్ నుంచి మోస్ట్ రన్స్ చూడొచ్చు. అండ్ బౌలింగ్ కీ ప్లేయర్స్ చూసుకుంటే జేసన్ బెహండ్రఫ్ అండ్ లాన్స్ మోరిస్ నుంచి మోస్ట్ వికెట్స్ చూడొచ్చు. సో వీళ్ళే ఈ రోజు ఈ పెర్త్ కీ ప్లేయర్స్. సో వీళ్ళు ఈ రోజు ఈ స్క్వాడ్ తో ఆడబోతున్నారు. సో వీళ్ళకి బ్యాటింగ్ లో టాప్ ఆర్డర్ నుండి లోవర్ ఆర్డర్ వరకు కూడా మంచి బ్యాటింగ్ లైనప్ అయితే పెర్ఫెక్ట్ గానే ఉంది. అండ్ వీళ్ళు బౌలింగ్ యూనిట్ చూసుకుంటే వీళ్ళు పేస్ బౌలర్స్ కూడా మంచి ఎక్స్పీరియన్స్డ్ బౌలర్స్ అయితే పెర్ఫెక్ట్ గానే ఉన్నారు. బట్ వీళ్ళు స్పిన్ డిపార్ట్మెంట్ నే కొద్ది వీక్ అయితే కనిపిస్తుంది. సో ఈ రోజు మ్యాచ్ లో కూడా ఇదే స్క్వాడ్ తో అయితే వస్తారు వీళ్ళు. ఇక మెల్బోర్న్ రెనిగేట్స్ చూసుకుంటే వీళ్ళు ఇప్పటి వరకు 6 మ్యాచెస్ ప్లే చేశారు. అందులో 2 మ్యాచెస్ విన్, 4 మ్యాచెస్ లాస్ అయ్యి పాయింట్స్ టేబుల్ 6th పొజిషన్ లో ఉన్నారు. వీళ్ళు లాస్ట్ మ్యాచ్ మెల్బోర్న్ స్టార్స్ మీదన లాస్ అయ్యి ఈ రోజు ఈ మ్యాచ్ లోకి వస్తున్నారు. ఆ మ్యాచ్ లో ఈ రెనిగేట్స్ టీం ఫస్ట్ బ్యాటింగ్ చేసి జేకబ్ బేతల్ నుంచి 36 బాల్స్ కి 49 రన్స్, జోనాథన్ వెల్స్ నుంచి 31 బాల్స్ కి 45 రన్స్ అండ్ లారీ ఎవాన్స్ నుంచి 11 బాల్స్ కి 24 రన్స్ రావడం చూసాం. సో ఈ రెనిగేట్స్ బ్యాటర్స్ వలన అయితే 169 టార్గెట్ ని అయితే సెట్ చేశారు. బట్ ఆ టార్గెట్ ని వీళ్ళ బౌలర్స్ గురిండర్ సంధు నుంచి 3 వికెట్స్ అండ్ టామ్ రాగర్స్ నుంచి 1 వికెట్ రావడం చూసాం. బట్ వీళ్ళ రిమైనింగ్ బౌలర్స్ నుంచి వికెట్స్ అయితే రాలేదు. సో దాని వలన 5 వికెట్స్ తేడాతో ఈ స్టార్స్ టీం రెనిగేట్స్ మీద గెలిచారు. అండ్ ఈ రెనిగేట్స్ టీం బ్యాక్ టు బ్యాక్ 3 మ్యాచెస్ లాస్ అయ్యారు. అండ్ వీళ్ళ టాప్ ఆర్డర్ బ్యాటింగ్ లైనప్ లో కొద్దిగా స్ట్రగుల్ అయితే చూస్తున్నాం ప్రతి మ్యాచ్ లో కూడా. సో ఈ రోజు మ్యాచ్ లో అవన్నీ సరి చేసుకొని వస్తారు. అండ్ వీళ్ళకి ఈ పెర్త్ టీం మీద ఇదే సీజన్ లో గెలుచున్న కాన్ఫిడెంట్ కూడా ఈ రోజు మ్యాచ్ లో ఉంటుంది. సో వీళ్ళ రీసెంట్ మ్యాచెస్ లాస్ అయ్యి వస్తున్నారు కాబట్టి ఈ రోజు మ్యాచ్ లో మోర్ ప్లాన్స్ అండ్ మోర్ ఎఫర్ట్స్ తో అయితే వస్తారు. ఇక మెల్బోర్న్ రెనిగేట్స్ బ్యాటింగ్ కీ ప్లేయర్స్ చూసుకుంటే జాస్ బ్రౌన్, టిమ్ సెఫర్ అండ్ జొనాథన్ వెల్స్ నుంచి మోస్ట్ రన్స్ చూడొచ్చు. అండ్ బౌలింగ్ కీ ప్లేయర్స్ చూసుకుంటే అడామ్ జంపా అండ్ విల్ సుదర్లాండ్ నుంచి మోస్ట్ వికెట్స్ చూడొచ్చు. సో వీళ్ళే ఈ రోజు ఈ రెనిగేట్స్ కీ ప్లేయర్స్. సో వీళ్ళు ఈ రోజు ఈ స్క్వాడ్ తో ఆడబోతున్నారు. సో వీళ్ళకి బ్యాటింగ్ లో టాప్ ఆర్డర్ అయితే
ప్యూర్ గా స్ట్రగుల్ అయితే అవడం చూస్తున్నాం. అండ్ వీళ్ళు రిమైనింగ్ మిడిల్ ఆర్డర్ లోవర్ ఆర్డర్ నుంచి సపోర్ట్ అయితే బాగానే వస్తుంది. సో వీళ్ళకున్న మైనస్ అయితే వీళ్ళ టాప్ ఆర్డర్ లోనే వస్తుంది. సో అవన్నీ ఈ రోజు సరి చేసుకుని వస్తారు. అండ్ వీళ్ళ బౌలింగ్ యూనిట్ చూసుకుంటే వీళ్ళ పేసర్స్ అండ్ స్పిన్నర్స్ కూడా పర్వాలేదు, మంచిగా రాణించగలిగే బౌలర్స్ అయితే పర్ఫెక్ట్ గానే ఉన్నారు వీళ్ళకి. సో వీళ్ళు ఈ రోజు ఈ స్క్వాడ్ తో వస్తారు. ఇక పిచ్ రిపోర్ట్ కి వస్తే ఆప్టస్ స్టేడియం పెర్త్ ఆస్ట్రేలియాలో ఈ మ్యాచ్ జరుగుతుంది. ఇక్కడ రీసెంట్ గా చూసుకుంటే ఫస్ట్ బ్యాటింగ్ టీమ్స్ నే ఎక్కువ గెలుచున్నాయి. అండ్ ఇక్కడ ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ 161 అండ్ సెకండ్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ 143 ఉంది. అండ్ ఈ వెన్యూ పేస్ బౌలర్స్ కి ఎక్కువ అడ్వాంటేజ్ ఉంటుంది. సో దీన్ని బట్టి ఈ వెన్యూలో ఫస్ట్ బ్యాటింగ్ చేసే టీం 180+ స్కోర్ చేసుకుంటే సేఫ్ సైడ్ నే. అండ్ ఈ వెన్యూలో హ్యూజ్ స్కోర్స్ వచ్చే అవకాశం కూడా ఈ రోజు మ్యాచ్ లో ఉంది. సో దీన్ని బట్టి ఈ బోత్ టీమ్ కెప్టెన్స్ ఎవరు టాస్ విన్ అయినా ఫస్ట్ చేజింగ్ అయితే వెళ్తారు. అండ్ ఈ రోజు మ్యాచ్ లో నా అనాలిసిస్ ప్రకారం ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ చూసుకుంటే 170 to 180 మధ్య స్కోర్ చూడొచ్చు ఫ్రెండ్స్. అండ్ ఈరోజు టాస్ విన్నర్ చూసుకుంటే పెద్ద స్కాచర్స్ టాస్ గెలిచి బౌలింగ్ కి వెళ్తారు. సో ఫైనలీ మ్యాచ్ విన్నర్ చూసుకుంటే నా యొక్క అనాలిసిస్ ప్రకారం పెద్ద స్కాచర్స్ టీమ్ కే గెలిచే అవకాశం ఎక్కువ ఉంది ఫ్రెండ్స్. మ్యాక్సిమం ఈ టీం గెలుస్తుంది, కానీ ఆఫ్టర్ టాస్ ప్లేయింగ్ 11 పిచ్ రిపోర్ట్ చేంజ్ అవ్వచ్చు. అటువంటప్పుడు టీం విన్నర్ అనేది చేంజ్ అవుతుంది. ఆ చేంజ్ అయిందా లేదా అనేది మన టెలిగ్రామ్ ఛానల్లో మాత్రమే అప్డేట్ చేయగలం. సో అందరూ కంపల్సరీగా మన టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అయిపోండి ఫ్రెండ్స్. ఇలాంటి మ్యాచ్ విన్నర్ ప్రొడక్షన్స్ కోసం మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.